హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్త స్వీట్ ఫుడ్. చలికాలం వచ్చిందంటే చాలండి, ఎక్కువగా జలుబు దగ్గు చేస్తుంటుంది కదా. ఎక్కువగా జలుబు చేసినప్పుడు మనకు ఏమి తినాలనిపించదు. అలాంటప్పుడు ఎక్కువగా మనమైతే మిరియాల చారు చేసుకుంటుంటాము. కాకపోతే ఇంకొకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉండే. ఇంకా అల్లం చారు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా డైజెషన్కే కాకుండా జలుబు దగ్గు తగ్గడానికి ఎంతో యూజ్ అవుతుందన్నమాట. దీనికోసం అయితే ధనియాలు ఒక 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, వాము 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ తీసేసుకొని మొత్తం ఒక కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మొత్తం వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న ఏలు సైజ్ అంతా పొడవు అల్లము తీసుకొని పైన తోలు తీసేసి చిన్న ముక్కలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలా కట్ చేసి వేసేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చీలు, కరివేపాకు అయితే 2 రెమ్మలు వేసేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది మొత్తం అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి. మనం ఇందులో అయితే పచ్చివే వేసాం కాబట్టి ఉల్లిపాయ, టమాటా ఇంకా అల్లం పచ్చివి వేసాం కదండి. ఈ ముద్దంతా ఇందులో వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకైతే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇందులో అయితే చూడండి, ఉప్పు సరిపడినంత అయితే ఇందులో అయితే కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగానే లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి వచ్చి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వడానికైతే ఒక 5 to 10 minutes టైం పడుతుంది. మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకొని ఆ వాటర్ని అయితే పోసేసుకోవాలి. మనకు మనం ఏ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే దాని తగ్గట్టు చింతపండు అయితే వేసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. మాకైతే పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసామనుకోండి, చింతపండు ఇంకొంచెము ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అన్ని సరిపడినన్ని ఇంకొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని ఒక 10 minutes పాటు బాగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఉడికేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత ఇందులో అయితే 1 స్పూన్ అంతా కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకున్నాము. తర్వాత ఇలా పచ్చిగా వేయడం వల్ల కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇలా చూడండి బాగా ఉడికించేసుకున్న తర్వాత చివరగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, మన టేస్టీగా అల్లం చారు అయితే రెడీ అయిపోయింది. బయట అయితే ఒక 3 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 week వరకు మనం స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో ఈ అల్లం చారు వేసుకొని తిన్నామనుకోండి, ఎంతటి జలుబైనా సరే ఇట్టే తగ్గిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఈ చారు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మీద అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈ విధంగా పాపడ్తో అయితే సర్వ్ చేసుకొని తినేస్తున్నానండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ అల్లం రసం నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్